ఈ క్రింది దత్తాంశం యొక్క వ్యాప్తిని కనుక్కోండి. 25, 32, 14, 40, 55. వ్యాప్తి ఫార్ములా వచ్చేసి గరిష్ట రాశి మైనస్ కనిష్ట రాశి. అంటే ఇక్కడ పెద్ద నెంబర్ ఏదంటే 55, కనిష్టం అంటే చిన్నది 14. 55 మైనస్ 14 వచ్చేసి 41. సో వ్యాప్తి అనేది 41. ఆరోహణ క్రమంలోనున్న రాశులు 10, 12, 14, x-3, x+2, 25 మధ్యగతం 10, 59 x వాల్యూ ఎంతో కనుక్కోండి అని అన్నారు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 నెంబర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి n+1/2 అనేది మధ్యగతం అవుతుంది. n+1 అంటే 7+1/2 అంటే 8/2, సో 4 అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి x-3. x-3 వాల్యూ వచ్చేసి 15, x = 18 అవుతుంది. అర్థమెటిక్ మీన్ ఆఫ్ x1, x2, x3, x10 ఈజ్ 20. దెన్ x1 + 4, x2 + 8, x3 + 12 x10 + 40 ఈజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య కాబట్టి x1 + x2 + x10 బై టోటల్ 10 కాబట్టి 10 = 20. సో x1 + x2 x10 అనేది 200 వస్తుంది. నెక్స్ట్ ఏమై ఫైండ్ అవుట్ చేయమన్నారు, x1 + 4 x2 + 18 నెక్స్ట్ x3 + 12 x10 + 40 బై ఇక్కడ కూడా 10 కాబట్టి 10. సో x1 + x2, x1ని ఒక సైడ్ రాసుకుంటే x1 + x2 x10, 4ని కామన్ తీసుకుంటే 4 × 1 + 2 + 3 10 బై 10 వస్తుంది. ఇక్కడ x1 + x2 x10 అంటే 200. సో సబ్స్టిట్యూట్ చేస్తే 200 + 4 ఇక్కడ 1 + 2 అనేది n × n+1/2 ఫామ్లో ఉంది. సో n వాల్యూ వచ్చేసి 10 కాబట్టి 10 × 11/2 అంటే 2 × 1 = 2, 5 = 55. 4 × 55/10, 200 + 20/10, 420/10, 0, 0 క్యాన్సిల్, 42 అనేది దీని ఆన్సర్ అవుతుంది. 1 నుండి 10, 11 నుండి 20, 21 నుండి 30 తరగతుల్లో 21, 30 తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అని అడిగిండు. ఎగువ హద్దు కనుక్కోవాలంటే ఇక్కడ ఎగువది నెక్స్ట్ వచ్చేసి దిగువ హద్దులో యాడ్ చేసుకోవాలి. 30 + 31/2, సో 61/2. 61/2 అంటే 30.5. దీని ఆన్సర్ వచ్చేసి 30.5. ఒక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు గణితంలో వచ్చిన మార్కులు పట్టికలో ఇవ్వబడినాయి. ఈ విధంగా మార్కులు స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేవి ఇవ్వబడినవి. అయినా విద్యార్థుల సగటు ఎంత? సగటు వచ్చేసి σFi xi బై σFi అంటే f × x. 4 × 5 20 + 6 × 10 60 + 9 × 10 90 + 10 × 7 70 + 15 × 8 120. సో రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. కానీ ఇక్కడ మార్క్స్ స్టూడెంట్స్ ఇచ్చాడు కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 5 + 10 + 10 + 7 + 8 టోటల్ 360/40. దీని ఆన్సర్ వచ్చేసి 9. ఈ క్రింది దత్తాంశం యొక్క సగటు 2.6 అయిన పౌనపుణ్యం లోపించిన k వాల్యూ కనుక్కోమన్నాడు. f × x కాబట్టి 1 × 4 4, 2 × 5 10, 3 × k 3k, 4 × 1 4, 5 × 2 10. సో బై 4 + 5 + k + 1 + 2. ఇక్కడ సగటు అనేది ఎంత ఇచ్చాడు 2.6. సో 2.6 = 28 + 3k/12 + k వస్తుంది. 12 + kని 2.6తో మల్టిప్లై చేస్తే 31.2 + 2.6k = 28 + 3k. సో 2.6k ఇటు వెళ్తే 0.4k అవుతుంది. 3k - 2.6k, 31.2 - 28 వచ్చేసి 3.2. k వాల్యూ వచ్చేసి 3.2/0.4, 4 1 = 4 8 = సో దీని ఆన్సర్ వచ్చేసి 8. A = 34.5, σFi ui = -15, n = 50, c = 10. దెన్ ఫైండ్ అర్థమెటిక్ మీన్ అన్నాడు. అర్థమెటిక్ మీన్ ఇంకో ఫార్ములా వచ్చేసి a +
సిగ్మా ఎఫ్ఐ యుఐ బై ఎన్ ఇంటూ సి. సి వచ్చేసి తరగతి అంతరం. ఏ ప్లస్ అంటే మీడియన్ మనకి ఇచ్చాడు, ఆర్థోపెటిక్ మీడియన్ 34.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ యుఐ మైనస్ 15 బై 50 ఇంటూ 10. 0 0 క్యాన్సిల్, 5 1 జా 5 3 జా 34.5 మైనస్ 3 వచ్చేసి 31.5. దీని ఆన్సర్ వచ్చేసి 31.5. దత్తాంశం యొక్క సగటు కనుక్కోమన్నాడు. సగటు వచ్చేసి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. 1కి 3కి మీడియన్ వచ్చేసి 1 + 3/2 వచ్చేసి 2. 3 + 5/2 వచ్చేసి 4. 5 + 7/2 వచ్చేసి 6. 7 + 9 వచ్చేసి 16/2 8. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 2 × 5. 2 5 జా 10, 4 3 జా 12, 6 6 జా 36, 8 2 జా 16. సో వీటి సమ్ మొత్తం యాడ్ చేస్తే 74 వస్తుంది. 5 + 3 8, 8 + 6 14, 14 + 2 16, 74/16. సో 16 4 జా 64.6. దీని ఆన్సర్ వచ్చేసి 4.6. 23, 7, 30, 3, 4, 6, 7, 19, 15, 17, 7, 18, 3 బాహుళకం. బాహుళకం అంటే ఒక నెంబర్ అనేది రిపీటెడ్గా ఎక్కువ టైమ్స్ ఏది ఉంటే దాన్నే బాహుళకం అని అంటారు. 3 1 2 3 3 టైమ్స్ ఉంది. 7 ఆల్సో 1 2 3. సో ఆన్సర్ వచ్చేసి 3, 7.